First of all, thank you, sir. Megastar Garu, for gracing the occasion. Really happy, sir. Means a lot. అండ్ ఫ్రాంక్లీ నా సిచ్యువేషన్ ఎలా ఉందండి సార్, మనం ఒక ఇంటికి వెళ్తాము అండ్ వాళ్ళు సాగనంపడానికి బయటకు వస్తారు అందరూ. సరేనండి వెళ్తానంటాను, షూ వేసుకోవాలి, వాళ్ళందరూ అక్కడే నిల్చొని ఉంటారు. ఆ టైంకి లేస్తారు వెళ్ళకుండా, కట్ట లేకుండా, సాక్స్ వెళ్ళకుండా, కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది చూడండి సార్. వాళ్ళేమో వెళ్తే తలుపేసుకుందామని వాళ్ళు, సరే మళ్ళీ మళ్ళీ కలిసాం ఈరోజు. ఆ టిపికల్ టెన్షన్ ఒకటి నాకు ఫీల్ అవుతున్నా సార్ ఇక్కడ. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కొంచెం వర్డ్స్ తడబడితే క్షమించండి. అండ్ బ్రహ్మానంద్ గారు ఈరోజు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారంటే ఆయన ఫంక్షన్కి ఆయనకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చినందుకు. ఆ రేంజ్లో ఉన్నారు. అండ్ రాహుల్ గారికి, నిఖిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గిరి రోల్ అండ్ రియలీ మీన్స్ లాట్. ఎందుకంటే జెన్యున్గా షూట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను, డబ్ చెప్పేటప్పుడు ఇంకా ఎంజాయ్ చేశాను. అండ్ రియలీ హోపింగ్ దట్ పీపుల్ విల్ లవ్ ఇట్. అండ్ మా సినిమా బుజ్జుతల్లులు ప్రియా వడ్లమని, అసలు ఆమె శారీ కట్టుకొని మా షూట్కి వస్తే మొత్తం యూనిట్ అంతా ఆ మ్యూజిక్ వస్తుంటుంది అలాగే, అలాగ ఉండేది. అలాగే బంగారు తల్లి ఐశ్వర్య గారు, సూపర్ మెమరీ, ఫెంటాస్టిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అలాగే చిట్టి చెల్లి దివిజ గారు, వీళ్ళందరూ చాలా, వీళ్ళు అసలు సినిమాలో ఉంటే ఒక ఫ్యామిలీలాగా అనిపించేది కాదు, యాక్టర్స్లానే అనిపించేది. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ హీరో ఆఫ్ ద మూవీ రాజా గౌతమ్ గారు, నాకు వారేవా అప్పుడు పరిచయం అయ్యారు. అండ్ అక్కడ నుంచి ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఇట్ డిడ్ వారేవా, ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు, ఫెంటాస్టిక్ పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ అండ్ అవుట్. అండ్ ఆయనతో జర్నీ రియల్గా చాలా వెరీ అంటీన్ మెమరీస్ టు చెరిష్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ టు బికమ్ అ బ్యూటిఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా ఫర్ ఆల్ ద జర్నీ విత్ యూ. అండ్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్లో ఐ రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ బ్రహ్మానంద్ గారు, మీ గురించి చెప్పేంత స్థాయి స్థానం నాది లేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ సార్. మీరు ఎంత చెనువు ఇచ్చినా అప్పుడప్పుడు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు. ఆ టైంకి ఇంత లాంగెస్ట్ ఏవి నా లైఫ్లో ఇప్పుడు చూడలే. మొత్తం సచిన్ టెండూల్కర్ 100s ఎన్ని కొట్టాడో మొత్తం లైవ్లో చూసిన దానికంటే లెంత్గా ఉంటుంది ఏవి. ఎందుకంటే ఇంకెంత కట్ చేస్తాం, ఆయన చెప్పిన ప్రతి సినిమాలో ఒక షార్ట్ వేసినా సరే ½ an hour అవుద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు బీ బిసైడ్ యూ. అండ్ థ్యాంక్ యూ అందరికీ. ఇంకెవరైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. అండ్ రఘుబాబు గారు నాకు చాలా ఇష్టమైన పర్సన్, ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. అండ్ ఐ థింక్ ఈజ్ ద ఓన్లీ యాక్టర్ నేను పర్సనల్గా ఫోన్ చేసి, సార్ మంచి ఎటని వెళ్దామా సార్ సినిమాకైనా డిన్నర్కైనా అంటాను, అంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ. అండ్ ఈ సినిమా చాలా హ్యాపీగా అండ్ ఫీల్ గుడ్గా ఉంటుందండి. వైలెన్స్ గురించి, వైలెన్స్ ఇందులో ఉందా లేదా అని చెప్పడానికి ఒకటే మాట చెప్తాను, సినిమా రోలింగ్ టైటిల్స్ వరకు కూడా రాజీవ్ కనకాల గారు ఉంటారు. సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత నీట్ సినిమానో, ఎంత వైలెన్స్ లేని సినిమానో. సో ప్లీజ్ కమ్ అండ్ గ్రేసెస్. ఐ రియలీ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనిల్ రావిపూడి గారు గురించి చెప్పడం అంటే చాలా చెప్పాలి, బట్ ఇది స్టేజ్ కాదు. అండ్ నేను స్టార్ట్ చేసిన టెన్షన్ అయిపోతారు అతను. బట్ ఒకటి ఏంటంటే ఆయనకి వేరే లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్. కిషోర్, నువ్వు నా గురించి మాట్లాడితే నేను నీ గురించి మాట్లాడతాను. అనిల్ రావిపూడి గురించి మేము మాట్లాడలేదు. దయచేసి ఇద్దరు ఎవరి గురించి ఎవరు మాట్లాడదు. మాట్లాడదు సార్, టైం అయిపోయింది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని, మా ప్రేక్షక మహాశైలిని దృష్టిలో పెట్టుకుని వదలొద్దు ఖచ్చితంగా. అండ్ లాస్ట్ థింగ్, కొంచెం లేట్ అయింది, నాగార్జున గారు కల్కి సినిమా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ.